సర్వలోకానికి ప్రేమ, దయ, కరుణలను చాటి చెప్పిన సర్వలోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అని జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బొండా సూర్యారావు పేర్కొన్నారు. కాకినాడ భానుగుడి జంక్షన్ లో గల సన్ రైజ్ హాస్పిటల్లో జంపన సుబ్బరాజు ఆదేశాల మేరకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బొండా సూర్యారావు ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. వేడుకలలో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వలోకానికి దయ, కరుణలను చాటి చెప్పిన సర్వలోక రక్షకుడు యేసుక్రీస్తు అని రోగులను స్వయంగా స్వస్థపరచడం ద్వారా సహాయపడాలనే తత్వాన్ని తెలియజేస్తూ తన మహిమను చాటుకున్నారన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ స్వామి గారికి, తారక్ గారికి, అపర్ణ మేడం గారికి, అలాగే నాగలక్ష్మి మేడం గారికి, సత్య మేడం గారికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి, యాజమాన్యం మన భర్త గారు, సుబ్బరాజు గారు, మన రఘువర్మ గారు, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా క్రిస్మస్ వేడుక యొక్క శుభాకాంక్షలు తెలియపరచడం జరుగుతుంది. క్రిస్మస్ మనం స్వామి గారు ఇందాకనే మీకు తెలియపరిచారు. క్రిస్మస్ అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి, క్రిస్మస్ అంటే ఏంటి, క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. ఇది యేసు ప్రభు యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోవడానికే ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటాం. ఆయన ప్రపంచానికి ఏం పంచారు, ఆయన ప్రేమ, దయ, కరుణ, శాంతి, వినయం ఇటువంటివన్నీ కూడా ఆయన ప్రపంచానికి నేర్పి వెళ్ళారు. స్వామి గారు చెప్పినట్టుగా ఆయన ఎన్నో కష్టాలు పడి, ఎప్పుడూ కష్టాలు పడ్డారు. ఆయన కష్టాలు పడినా ఆయన ఎక్కడ జన్మించారు, వసూలపాకలో జన్మించారు. గొప్పగా ఏదో సన్ రైజ్ హాస్పిటల్ ఏదో జన్మించడం కాకుండా ఆయన చాలా కష్టాలు పడుతూ ఒక మహానుభావుడు, ఒక దేవుడు అయ్యాడు, దేవుని బిడ్డ ఆయన. సరే, ఆయన చేసింది ఏంటి, ఈ దేశానికి, ప్రపంచానికి చేసింది ఏంటంటే ఆయన బాటలో నడుస్తూ శాంతి, దయ, కరుణ అని మనం నడుస్తూ వెళ్తూ ఉన్నాం. ఈ వేడుకలు ఒక క్రిస్మస్ అంటే ఒక క్రిస్టియన్సే కాదు, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా క్రిస్మస్ యాత్రలు కూడా జరుపుకుంటారు.